ఇది ఇంట్లో నార్మల్‌గా సబ్ చేసుకుంటున్నప్పుడు తీసిన వీడియో. అంటే షేర్ చేయాలనే ఉద్దేశం అప్పుడైతే లేదు. సబ్బు తయారు చేసుకోవడంలో దీన్ని మెల్ట్ అండ్ పోర్ మెథడ్ అంటారు. ఈ మెథడ్‌లో సబ్బు తయారు చేసుకోవడం చాలా సింపుల్. మనం బయట నుంచి గోట్ మిల్క్ సోప్ బేస్ తెచ్చేసుకొని ఈ విధంగా తురిమేసుకోవాలి దాన్ని. దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో చేసుకుంటాం అనమాట. ఒక గిన్నెలో వాటర్ పెట్టి, ఆ వాటర్ వేడెక్కి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో వేరే గిన్నె పెట్టి, అందులో మనం ఏదైతే చాప్ చేసుకున్నామో ఆ బేస్‌ని ఏసేస్తాము. అది నెమ్మదిగా మరుగుతూ ఉంటదనమాట. హైలో పెట్టకూడదు. సిమ్‌లో పెట్టుకోవాలి. స్లోగా మరుగుతున్నప్పుడు అలా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని, మనకి అందులో ఏ సోప్ కావలిస్తే ఆ సోప్ అనమాట. చిన్నపిల్లలకైతే హనీ సోపు, అదే కొంచెం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే పపయ్య సోపు, కొంచెం ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే నీమ్ సోపు, అలా అందులోని సమ్మర్ కాబట్టి నీమ్ సోప్ అయితే ఇంకా బావుంటుంది. అందుకే ఇప్పుడు నీమ్ సోప్ చేశా, అలాగే పపయ్య సోప్ కూడా చేశా. ఇప్పుడైతే నేను నీమ్ సోప్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఆకులు మామూలు ఫ్రెష్ లీవ్స్ ఉంటాయి కదా! అవి తెచ్చుకొని కొంచెం జ్యూస్ చేసుకోవాలి. చిక్కగా చేసుకోవాలి జ్యూస్ ఎప్పుడు కూడా. ఆ చేసుకున్న జ్యూస్‌ని సోప్ బేస్‌లో కలిపేసుకుంటున్నాం అనమాట. కలుపుకొని స్లోగా తిప్పాలి. మళ్ళీ ఫాస్ట్‌గా తిప్పడం వల్ల బబుల్స్ ఫార్మ్ అయిపోతాయి కదా! ఆ సోప్‌లో కూడా ఎయిర్ బబుల్స్ వచ్చేస్తాయి. అందుకని స్లోగా తిప్పుతూ దాన్ని ఇలాంటి ఒక మౌల్డ్‌లోకి వేసుకోవాలి. ఒకవేళ మన ఇంట్లో మౌల్డ్ లేదంటే మన దగ్గర ఒక ప్లాస్టిక్ గిన్నె ఏమైనా ఉంటే దానికి ఆయిల్ కానీ, నెయ్యి కానీ రాసేసి అందులోనే వేసేసుకోవచ్చు. ఈ మౌల్డ్‌లో అయితే తీసుకోవడం ఈజీ ఉంటది. పపాయ సోప్ కూడా చేశానన్నాను కదా! అది కూడా కొంచెం ఇందులో యాడ్ చేశాను. హ్యాపీగా ఇంట్లోనే